హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఫైనలీ మా మరిది పెళ్లి వ్లాగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ మీకు కనుక నాకు అన్నీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. సో వీడియో చూసేయండి. సో పెళ్ళి అయితే గుంటూరులోనే, అమ్మాయి వాళ్ళది కూడా గుంటూరే అనమాట. సో మార్నింగ్ అయితే పెళ్ళికి వెళ్ళిపోతున్నాము. సో కార్ డెకరేషన్ అండ్ ఇంటి డెకరేషన్ అంతా రెడీ ఉందన్నమాట. సో ఆ పందిరి అంతా వేగాను కలర్ చేస్తారు కదా ఇంటికి, చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇప్పుడైతే పెళ్లి కొడుకు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు స్టార్ట్ అయ్యారనమాట. సో ఇప్పుడైతే బయలుదేరి కొన్ని ఫొటోస్ అలా ఫ్యామిలీ ఫొటోస్ అని కొంచెం దిగాము స్టార్ట్ అయ్యే ముందర. అండ్ ఇక్కడ మా పెద్దత్తయ్య గారు, పెద్దమ్మాయి గారు వాళ్ళని స్టార్ట్ చేపించడానికి ఎదురు వస్తారు కదా, సో అలా వస్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ డోర్లు ఉన్నాయి, అవన్నీతో కార్ని స్టార్ట్ చేశారు. మండపం రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిపోయాగానే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా వెల్కమ్ చేశారు. సో ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ వచ్చి మంచిగా పాటలు వేసి ఫుల్ డ్యాన్స్లు వేశారు అనమాట. ఇంకా మా వాళ్ళు కాగలేదు. సో ఫుల్ మా కజిన్స్ అందరూ వెళ్ళి మంచిగా డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ లాస్ట్కి పెళ్లి కొడుకు ఎంట్రీ లేకపోతే అలా, సో పెళ్లి కొడుకు చేత కూడా కొన్ని స్టెప్స్ వేయించారనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము అందరూ. ఫుల్ నవ్వుకుంటా లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళాక మర్యాదలన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ అందరికీ వెల్కమ్ చెప్పి ఇంకా పెళ్ళికొడికి హారతి అంతా తీసి మండపం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఎదురుసనం అనమాట. సో ఎదురుసనం కానీ ఎదుర్కోలు అంటారు. సో అది బేసిక్గా లైక్ అమ్మాయి వాళ్ళందరూ ఒక చోట, అబ్బాయి వాళ్ళందరూ ఒకటి, లైక్ ఆపోజిట్గా కూర్చుని అమ్మాయి వాళ్ళకి ఇవ్వాల్సినవి, అబ్బాయి వాళ్ళకి ఇవ్వాల్సినవి అవన్నీ ఇస్తారనమాట. లైక్ నగలు అమ్మాయికి పెట్టేవి, అబ్బాయికి పెట్టేవి అవన్నీ ఇచ్చి మిగతా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం లాగా ఇచ్చి కుంకుమం చందనం అని రాసి అంతా లైక్ పెళ్ళికి పిలుస్తున్నట్టుగా ఆహ్వానం లాగా చేస్తారనమాట. అండ్ తర్వాత పత్రికని చదువుతారు, పెళ్లి పత్రికని. సో లగ్నం చేసినట్టు. అండ్ ఇక్కడ ముందర అడుగులు వేసుకుంటూ దండలు మార్చుకొని తర్వాత రింగ్స్ మార్చుకుంటారు అనమాట. సో అదనమాట ఇక్కడ ప్రాసెస్. సో పూజారి అక్కడ లైక్ రాముడు వాళ్ళు, సీతా వాళ్ళు అన్నట్టుగా మొత్తం స్టోరీ లాగా ఒక చెప్పి అడుగు వేస్తూ ఉండమాట. సో అడుగు ఇద్దరు కలిసి వచ్చేసరికి ఇంకా దండలు మార్చుకుని రింగ్స్ మార్చుకుంటారనమాట. సో అలాగా దాంట్లో కొంచెం ఫన్ ఎలిమెంట్ లాగా మేము ఇలా ఎత్తుకోవడం, అండ్ మేము ఎదురుసన్నాహానికి పింక్ కలర్ కోడ్ అనుకున్నాం అనమాట. సో అందుకు నేను పింక్ పట్టు సారీను అండ్ ఆయనకి వాడికి ఒకేలాగా కుర్తా మెటీరియల్స్ తీసుకుని కుట్టించామన్నమాట. సో నెహ్రూ కోట్ కుట్టించాము, వెరైటీగా ఉంటుంది అని చెప్పి. సో తర్వాత నేను జడ ఇలా బ్రేక్ చేసుకుని ఇలా మధ్యలో ఏమో ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుని ఇలా రెడీ అయ్యాను. సో పెళ్ళికి ఇలాగా పోచంపల్లి శారీ తీసుకున్నాను అనమాట. సో ఇదేమో ఇలా వైలెట్ కలర్ షేడ్ వచ్చింది. ఇది నేను ఫుల్ ఎక్కడ తీసుకున్నా ఏంటి అన్నది నేను కిందన లింక్ పెడతా. సో ఆల్రెడీ ఒక వీడియో పెట్టా, పెళ్లి షాపింగ్ వీడియో. సో దాంట్లో మొత్తం డీటెయిల్స్ క్లియర్గా పెట్టా. సో చూడాలనుకుంటే అది చూసేయండి. సో శారీ అయితే ఇది. సో దానికేమో బ్లౌజ్ ఇలా సింపుల్గా మగ్గం వర్క్ చేపించాను అనమాట. సో జస్ట్ ఇలా నెక్ పీస్ వేసి అక్కడక్కడ ఇలాగా డాట్స్ లాగా పెట్టేటట్టు పెట్టాను. అండ్ ఈ మధ్య డోరీలు ఇలా బాల్ ఫ్యాషన్ వస్తుంది కదా, సో ఆ డోరీస్ పెట్టాడనమాట. అండ్ హ్యాండ్ కూడా ఇక్కడ చిన్న డాట్స్ లాగా పెట్టేసి కింద అయితే కాసుల పేర్లు అవన్నీ నేను ఇక్కడ ఇలాగ అటాచ్ చేయించాను. సో ట్రెడిషనల్ లుక్ వస్తుంది, ప్లస్ సింపుల్ లుక్ కూడా వస్తుంది. అండ్ ఇది బుట్టలు పెట్టించాను అనమాట, సింపుల్ బుట్ట ఉంటుంది కదా, సో అది పెట్టించాను. సో ఇదనమాట నా ఫైనల్ సారీ అండ్ బ్లౌజ్. సో ఫైనల్గా ఇదనమాట లుక్. అందరికీ నాకు చాలా బాగా నచ్చింది. ఫొటోస్లో అయితే సూపర్ ఉంది కలర్. అండ్ మా హస్బెండ్ది, బాబుది కూడా ఆ పెళ్లి షాపింగ్ వీడియోలో క్లియర్గా కుర్తా అంతా మెన్షన్ చేశాను అనమాట. సో ఈ రెండు ఇదిలో మీకు ఏ స్టైల్ నచ్చింది అన్నది కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడైతే పెళ్లి టైం స్టార్ట్ అయిపోయింది. సో అమ్మాయి గౌరీ పూజ చేస్తున్నారు అండ్ అక్కడేమో అబ్బాయి ఏమో వరపూజ చేస్తున్నారు అనమాట.
నాకు ఇంకో స్పెషల్ మూమెంట్ జరిగింది అనమాట యూట్యూబ్ రిలేటెడ్. సో ఏంటి అని అంటే, అత్తయ్య గారు మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ అవుతారనమాట. సో నేను ఇప్పటి వరకు లైక్ ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు అనమాట. కానీ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి లైక్ నేను నీ సబ్స్క్రైబర్, అలా నాకు నువ్వంటే బాగా తెలుసు అన్నాను. కానీ లైక్ చాలా హ్యాపీ అయ్యా. ఎందుకంటే లైక్ హస్బెండ్ రిలేటివ్స్ మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు డైరెక్ట్ వచ్చి లైక్ నేను మీ హస్బెండ్ వాళ్ళ అత్త అలా చెప్తే ఓకే, కానీ డైరెక్ట్ వచ్చి నా దగ్గర నేను ఈ సబ్స్క్రైబర్ అమ్మా అని అన్నారు. సో అదైతే నాకు చాలా హ్యాపీ. అండ్ నాకు ఇప్పుడు కరెంట్ ఒక 830 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ 830 సబ్స్క్రైబర్స్లో ఆ మాట వినడం లైక్ వచ్చి నేను ఈ సబ్స్క్రైబర్ అమ్మా అని వినడం లైక్ చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు ఈ వీడియో తప్పకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అత్తయ్య గారు ఫర్ దిస్. అండ్ చాలా హ్యాపీ అయ్యాను. ఆ రోజు అయితే నేను ఇంకా ఫుల్ క్లౌడ్ 9లో తిరుగుతుండే పెళ్ళిలో. సో అంత హ్యాపీ అయిపోయాను. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అండ్ ఇక్కడ పెళ్లి కూతుర్ని మండపంకి లైక్ ఇలాగ జ్యోతులు వెలిగించి దాని నుంచి తీసుకొస్తారనమాట. కానీ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే వీళ్ళకి లైక్ బ్రదర్స్ మీద లైక్ అరిచేతుల్లో దింపుతున్నట్టు అనమాట వాళ్ళ సిస్టర్ని. సో ఇది నాకు బాగా స్పెషల్ అనిపించి ఈ వీడియోలో పెడుతున్నాను. సో ఇదైతే లైక్ నేను ఎక్కడా చూడలేదు అనమాట. సో అందుకు బాగా అనిపించింది లైక్ బ్రదర్స్ వచ్చి అలా దింపడం. అండ్ ఫైనల్లీ తాళి కట్టేశారు. సో పెళ్ళి అయితే అయిపోయింది. మా మరిది ఫుల్ హ్యాపీ అయిపోయాము అందరం. చాలా హ్యాపీగా ఉంది. తలంబ్రాల వరకు ఓకే. థర్మోకోల్ బాల్స్ ఎందుకు ఊదుతారో ఫేస్ మీద నాకు తెలీదు. కానీ నాకైతే లైక్ మా పెళ్ళప్పుడు ఓకే, కానీ ఫొటోస్లో చూసాక అసలు ఆ ఊదుతుంటే ఆ ఫొటోస్లో భలే ఆ బాల్స్ వచ్చి మన మీద పడడం లైక్ ఫొటోస్లో చాలా బాగా వచ్చాయి అనమాట మా పెళ్ళిలో. సో అందుకు లైక్ ఫొటోస్కి అయితే ఇది చాలా బాగుంటుంది షూట్ అనిపించింది. కానీ ఇది ఎందుకు అలా చేస్తారు అనేది మీకు తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా మా కజిన్స్ అందరూ ఇంత మంచిగా రెడీ అయినందుకు ఫొటోస్ ఉన్నారు కదా. సో మంచిగా ఫొటోస్ అయితే దిగాం. సో ఫోటోషూట్ టైం అనమాట. కానీ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో చూస్తున్నారు. సో వాళ్ళ ఫోటోగ్రాఫర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాగ ఈవెంట్స్లో ఫొటోస్ తీస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఫోటో సరిగా రాకపోతే మనం అంటాము, కానీ ఆ ఫొటోస్ తీసేటప్పుడు ఎంత కష్టపడుతున్నారో. సో పిల్లలతో అయితే చాలా డిఫరెన్స్ తెలిసిపోయింది మా. అండ్ ఫైనలీ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ పెళ్ళి ఎవరికైనా, నాకైతే స్పెసిఫిక్గా పెళ్లి భోజనం అనమాట. సో చాలా టేస్ట్, చాలా ఎమ్మీ ఉంటుంది. కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళ పెళ్ళిలో. సో మేము మా పెళ్ళిలో అయితే ఎంజాయ్ చేయలేదు. సో మా మరిది వాళ్ళ పెళ్ళి అయితే ఫుల్ చాలా వెరైటీస్, చాలా టేస్ట్ బాగుండింది అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేశాను. సో మీకు ఏమేమి పెట్టారు అనేది ఒక గ్లిమ్స్ పెడుతున్నాను. సో వర్చువల్గా మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ మా పెళ్లి షాపింగ్ వీడియోలో నేను మా కజిన్స్ అందరం లైక్ నార్సింగ్లో ఒకేలాంటి మెటీరియల్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. కనపట్టలేదు. నేను మా ఆవిడ వచ్చామండి. నేను ఆవిడ వచ్చాను.